ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ అందిస్తారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై అయితే దాడి జరిగింది. అసలు ఈ దాడి ఎవరు చేశారని అనుకుంటున్నారు? అంటే ఆ దాడి చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా? హలో సార్ చెప్పండి సార్, ఈ దాడి ఎవరు చేశారనుకుంటున్నారు? పోలీసు యొక్క విచారణ ఎంతవరకు వచ్చింది? పోలీసుల విచారణ పక్కన పెట్టండి. ఇప్పుడు విజయవాడకి సంబంధించి దాండేపల్లికి సంబంధించి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి జనాదరణ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమనుకున్నాడంటే గుంటూరు కృష్ణా జిల్లాలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండవేమో చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉన్న పక్షంలో ఇప్పుడు గుంటూరు నిన్నటి సభ అంత వర్షంలో కూడా కొన్ని వేల మంది రోడ్లు బారులు తీరడం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేర్పించుకోలేకపోతా ఉన్నాడు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ మీద అలాగే విజయవాడ ఎంటర్ అయిన తర్వాత ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి అక్కడ వందల మంది నుంచొని అమ్మవారి పూజ చేసి అమ్మవారి అద్ది ఆయనకి హారతి అద్దడం వలన ఇదంతా ఏంటంటే మనసులే టీడీపీ నాయకులకి అక్కడ స్థానిక ఉన్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు అనేది డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అనుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రతీకార దాడిగానే చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనికి మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కొత్త ఏం కాదు లాంటి నీచ రాజకీయాలు చేయడం అనేది మొదటి నుంచి తను అలాంటి నీచ రాజకీయాల నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కాబట్టి ఆ నాయకుడికి ఆ పార్టీకి ఉన్న లక్షణాలు అవి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి దాడులు చేసి బెదిరించి చూద్దామంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ మన్నలను పొంది ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా 6 కోట్ల మంది జనం కూడా ఆయనకి అడ్డు నిలబడతామని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడికి దిక్కుదోసిన పరిస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించం, రాజీ పడడం కూడా. ఇందులో పూర్తిగా దర్యాప్తు చేస్తారు. పోలీసు వ్యవస్థ పైన నమ్మకం దర్యాప్తు చేస్తారు. దోషులందరూ వాళ్ళని పట్టుకుంటారు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు కన్సర్న్లో జరిగింది, ఈ లోకేష్ అనే వ్యక్తుల కన్సర్న్లో జరిగిందే తప్ప మరో వ్యక్తులదే కాదండి. సార్, ఇంత హై సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా అక్కడ దాడి జరగడం అంటే నిఘా వైఫల్యం ఉందనుకోవచ్చా? ఆ టైంలో అక్కడ విద్యుత్ ఆగిపోయిందని కూడా మనకు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా రకరకాల సమస్యలు ఉండొచ్చండి. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నాయకుడు వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా వాళ్ళు ఏం మాట్లాడారండి, ఇవాళ మీరు బస్సు యాత్ర కాదు ఏ యాత్ర చేయలేరని మాట్లాడారు. ఇవాళ బస్సు యాత్ర చేస్తామన్న సందర్భంలో ఇంత గుండె కలిగి ఇంతమంది జనం మధ్యలోకి వచ్చి ఇంకా మేము బెదిరించాం అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మళ్ళీ స్వచ్ఛందంగా నుంచొని ప్రజల్లో నుంచోవడం వల్ల జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అదే మేమంతా గట్టిగా వాదించినప్పుడు కూడా మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నుంచొని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎలాగైనా సరే కించపరచాలనో రకరకాల ఇబ్బంది పెట్టాలనో లేదా ఇంకొక రకంగా కూడా దాడి జరిగి ఉండొచ్చండి. లేదంటే 2 అంగుళాలు పక్కకు జరిగితే రాయి ఎక్కడ తగిలేదో మీకు అర్థమవుతా ఉంది కదండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఒక దుండగుడు. బస్సు యాత్రలో భాగంగా సింగనగర్ కు చేరుకున్న సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తుండగా రాయితో దాడి చేశారు. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ ఎడమ కన్ను పై భాగంలో గాయమైంది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.